భక్తిగా నిన్ను ఆరాధిస్తే కంటికి రెప్పలా కాపాడుకుంటావని చెప్పి 40 ఏళ్ల పాటు గుండెల్లో పెట్టుకుని పూజించుకున్నా. ఎన్నాళ్ళు నీకు ఏ రోజు ఏ లోటు రాకుండా చూసుకున్నా. దాని బదులుగా నువ్వేమిచ్చావు? ఏమిచ్చావు చెప్పు, మాట్లాడవే. వయసు పెరిగిందని నీ సేవకు నన్ను దూరం చేశావు. నా ఉద్యోగం నాకు కాకుండా చేశావు. అసలు నీకు భక్తుల్ని అనుగ్రహించే ఉద్దేశమే లేకపోతే వైకుంఠంలో ఉండే అర్హతే లేదు నీకు. అందుకే దేవుడనే ఉద్యోగం నుంచి నేను పీక అవతల పారేస్తున్నాను. ఇవాళ నుంచి నీకు ధూపదీప నైవేద్యాలు ఏమీ లేవు. నీ తిండి, నీ గుడ్డ, నీ గుడి అన్నీ నువ్వే చూసుకో. సర్వశక్తి మంత్రుడని మిడిసిపడుతున్నావు కదా. ఒక మామూలు మనిషిగా, సామాన్యుడుగా ఇక్కడ పుట్టి చూపించు, ఆ తర్వాత చెప్తాను. ఇన్నేళ్ల నా భక్తి కనుక నిజమైతే నిరుద్యోగంగా నేను పడుతున్న మానసిక క్షోభని నువ్వు అనుభవించాలి. నువ్వు అనుభవించాలి. నువ్వు అలా ఆ శాపానికి పుట్టిన ఆ దేవుడు ఒక శ్మశానంలో ఉండిపోయాడు. ఎవరు? అది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. ఏం పని మీద వచ్చావో? పనుని రాలేదు, పని లేక వచ్చాను. ఇక్కడంతా పని అయిపోయిన వాళ్ళే వస్తుంటారులే. పని లేకుండా ఎందుకు వచ్చావు మరి? సరే, నేను వచ్చాను, నువ్వు వచ్చావు. మరి ఈ విగ్రహం ఎందుకు వచ్చిందో? వాడు నన్ను ఉద్యోగం నుంచి పీకి పారేశాడు. నేను వాడిని ఉద్యోగం నుంచే కాదు, గుళ్ళోంచి కూడా పీకి అవతల పారేశాను. దేవుడినే ఉద్యోగం నుంచి తీసేసావా? లేకపోతే నాకు 60 ఏళ్లకే వయసు వచ్చేసి నన్ను తీసి పారేశాడు కదా. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాడు, ఆయన ఏం చేయాలి? దేవుడికి సేవ చేస్తున్నప్పుడు నీకెంత ఇచ్చారు? బాగానే ముట్ట చెప్పారు. మరి మీరు నాకేమిచ్చారు? అదే దేవుడికేమిచ్చారు? దేవుడికి జీతం ఎందుకయ్యా? ధూపదీప నైవేద్యాలు ఇస్తున్నాం కదా. దేవుడు రోజు నైవేద్యం తింటాడా? దేవుడే నిజంగా ఈ విగ్రహంలో ఉంటే ఆయనకి అయిష్టాలు ఉంటాయి కదా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అసలు నీకేం కావాలి? నువ్వేం అడగదలుచుకున్నావు? నాకు ఒకటి అనిపించింది. గుళ్ళో చాలా కాలం ఉండి బోర్ కొట్టి అలా బయటికి రావాలనిపించి నేను ఉద్యోగం నుంచి పీకేశాడేమో. అంటే ఆలోచించు. వారు బయటికి రావాలంటే మేము బయటికి పోవాల్సిందేనా? లేకపోతే ఆయన బయటికి ఎవరు తీసుకొస్తారు? నీ ఉద్యోగం పోయిందంటున్నావు, ఒకవేళ అది మారిందేమో. ఎందుకంటే నీ దేవుడే మారిపోయాడు కదా. గుళ్ళో నామాలు పెట్టుకునే స్వామి ఇక్కడ భస్మం పూసుకున్నాడు. అక్కడ మందారమాల, ఇక్కడ కపాలమాల. అక్కడ కేశవుడు, ఇక్కడికి వచ్చి శివుడయ్యాడు. నీకు వైరాగ్యం ఇవ్వడానికి తన వైభోగం కోల్పోయాడేమో.
పట పంచామృతం నా 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 నా. అరే అమ్మాయిలా ఉందిరా. అరే నీకెప్పుడు అమ్మాయి గోలేనారా యుగాంతం మాట్రా. యుగాంతం ఏంట్రా, ఇప్పుడే వెళ్ళిందిరా. పట్టుకుందాం పద. సరే పద పద. పట్టుకుందాం పదం రా. రే అమ్మాయిలాగే ఉందిరా. అమ్మాయిలా కాదురా, అమ్మాయే. మీరుండండి, నేను మాట్లాడతా. ఏంటి మేడం ఈ పాంప్లెట్స్? జనాలను భయపెట్టాలనుకుంటున్నారా? ముందు మీరు బైక్ దిగండి. రే ఇది ఆ వీడియోలో అమ్మారా? ఒకసారి చాలా సార్లు చూసాను. మర్యాదగా అడ్డు లేవండి. లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏమన్నావు? ఏమన్నావురా? ఈరోజు అయిపోయావు మౌడ్ బాక్సింగ్ ఛాంపియన్. ఆహా, నువ్వేంటి చేతులు కరాటే ఛాంపియన్? గురించి చెప్తున్నాను. రైట్ ఆగరా. ఈ కబోర్డ్స్ గణేష్, డేవిడ్ ఈ రోజు నుంచి కిచెన్ చూసుకుంటాడు. నువ్వు క్లీనింగ్ ఇంకా సర్వింగ్ చూసుకో. నాకు తెలిసి మేడం, ఆ పెద్ద మనిషి మీకు ఇచ్చిన కాఫీలో నిన్నేదో కలిపిచ్చాడని. ఏదో కలపడం ఏంటి? నీకేమైనా పిచ్చా? లేకపోతే ఒకటంటే ఒక కాఫీకి ఎలా డిసైడ్ అయిపోతారు? నాకు కిచెన్ అప్పు చెప్పే ముందు సంతోష్ గారు 30 సార్లు నాతో కాఫీ పెట్టించుకుని తాగారు. అది మీకు తెలుసా? అన్నిసార్లు తాగాక నీకు కిచెన్ అప్ప చెప్పింది నీ కాఫీ నచ్చి కాదు, అలవాటే. పెట్టిన కాఫీ నచ్చితే ఎందుకు అన్నిసార్లు అడుగుతాం? సార్ కూడా ఒక మాట చెప్పాలి కదా మేడం, లేకపోతే మళ్ళీ ఆయన నామ దగ్గరతారు. ఇక్కడ జరుగుతుంటే వెనకుడు చూడకుండా ఎలా వదిలేసేవారని. సోదా ఆపి వెళ్ళి టేబుల్స్ క్లీన్ చేయి. నేను చెప్పేది సోదిలో ఉందా? రాని చెప్తా. కాఫీ. ఇవాళ ఉండేది నా పని కాదు. కాఫీ పెట్టించే పెద్ద మనిషి ఇంకా రాలేదు, వచ్చాక కలిపిస్తాడు. అంతవరకు తమరు వెయిట్ చేయండి. నేను నువ్వు పెట్టిన కాఫీనే తాగుతాను. చూసారా మేడం, మన కాఫీ షాప్కి వచ్చే ఒకే ఒక కస్టమర్ నేను కలిపించిన కాఫీయే తాగుతాడంట. సరే ఇవ్వు. హే హే, నిన్నే. గెటప్. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? అది అమ్ముకురు. ముగ్గురు నలుగురా? ముగ్గురు నలుగురు కాదు, ఇది నిర్వాణ సొసైటీ. లీవ్. నీకే చెప్పేది. ఏమైంది? ఎవరో వచ్చి షాప్ లీజ్కి ఇవ్వమని మేడంని బెదిరించి వెళ్ళారు. అప్పటి నుండి మేడం అలానే కూర్చుండిపోయారు. కాఫీ. ఇండిపెండెంట్గా ఏదో పీకేద్దాం అనుకున్నావు కదా. నేను లేకపోతే నువ్వేంటో ఇప్పుడు నీకు అర్థమైందా? ఈ బిజినెస్ సోది నీ వల్ల కాదని ఇప్పటికైనా ఒప్పుకో దివ్య. సార్ ఒక్క 2 minutes సార్, సైన్ చేసేస్తుంది. సారీ దివ్య, దిస్ ప్లేస్ ఈజ్ యువర్స్. ఫ్యూచర్లో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నాకు ఒక కాల్ చేయి చాలు.
ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు నా తమ్ముడిని వదిలిపెట్టు. దిలీప్, గిరి డబ్బులు ఇచ్చేశాడు. వాళ్ళ తమ్ముడిని వదిలేసే. నువ్వు వెళ్ళిపో గిరి, మీ తమ్ముడు మీ ఇంటికి వచ్చేస్తాడు. సరే. ఈ డైరీలో నువ్వు ఏం రాసావో నాకు అర్థం కావట్లేదు. ఏంటిదంతా? పొద్దున్నే మనం అనుకున్నాం కదా వీఆర్ ఈవెన్ అని. మళ్ళీ నా బ్యాగ్ ఎందుకు ఓపెన్ చేసావు? ఒక రూల్ ఒక్కసారి బ్రేక్ చేసినా 100 సార్లు బ్రేక్ చేసినా ఒకటే. అండ్ ఈ ప్లేస్లో ప్రతిదీ ఇంక్లూడింగ్ యూ అండ్ మీ బిలాంగ్స్ టు నిర్వాణ సొసైటీ. సో ఈ బ్యాగ్, ఈ బుక్ ఓపెన్ చేయడానికి నాకు నీ పర్మిషన్ అక్కర్లేదు. ఈ ప్లేస్కి ఎవరు రావాలన్నా, ఇక్కడ ఎవరు ఉండాలన్నా నువ్వు నేను కాదు, ఈ సొసైటీ డిసైడ్ చేస్తుంది. మూఢనమ్మకాలు. హలో, మూఢనమ్మకాలతో బ్రతకడానికి నేనేం దేవుణ్ణి నమ్మను. ఐ బిలీవ్ ఇన్ సైన్స్. మూఢనమ్మకాలు దేవుణ్ణి నమ్మిన వాళ్ళకంటే నమ్మని వాళ్ళకే ఎక్కువ. మోడర్న్ మూఢనమ్మకాలు. అంటే ఈ సొసైటీ అబద్ధం అంటావా? నా దృష్టిలో ఈ భూమి మీద ఉన్న ప్రతి సొసైటీ అబద్ధమే. అవి మనల్ని బతికిస్తున్నాయని మనం నమ్ముతున్నాం, కానీ వాటిని మనం నమ్మటం వల్ల అవి బతుకుతున్నాయి. ఇందాకేదో జర్నీ అన్నావు, అసలు ఎక్కడికి వెళ్తున్నావు? ఇలాంటి సొసైటీస్ అన్నిటికీ దూరంగా. నాకు దగ్గరగా. నాకు నీ గురించి తెలుసుకోవాలనుంది. అది నాకేంకా తెలియదు. ఈ కాఫీ షాప్ని వదలకూడదని మీరు అనుకుంటున్నారు, కానీ వదిలించుకోవాలని ఇంకెవరో ప్రయత్నిస్తున్నారు. అర్థం కాలేదు. ఆ గిరి తనకు తాను వచ్చి బెదిరించే రకం కాదు. వెనకాల ఎవరో ఉండి రెచ్చగొడుతున్నారు. ఎవరు? సంతోష?